ఇది కూడా సో టికెట్స్ ఫర్ సేల్ హియర్ ఫిలడెల్ఫియా సర్వీస్. సో బిగ్ డిమాండ్ టు దిస్. ఇది ఒక క్రూజ్. There was a big requirement for laborers in San Francisco to rebuild San Francisco. So ఇది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ న్యూస్ లెటర్. సో చూడండి అప్పుడు సో ప్లేట్ మేకర్స్, డిష్ మేకర్స్, కప్ మేకర్స్, సో వాళ్ళంతా డిమాండ్ ఎంత, వాళ్ళ రేట్ ఎంత, ఇంగ్లీష్, సో ఇవన్నీ ఉన్నాయి. So this museum all about immigration to America. So I have a boat at 4:35. I have to finish it and go catch that boat, ferry to New York. Money exchange అప్పుడు. సో మ్యూజియం అయిపోయింది, బట్ టైం లేదు ఎక్కువ. సో మళ్ళీ బోట్ వెళ్ళిపోతే ఇబ్బంది. లాస్ట్ బోట్కు వెయిట్ చేయకుండా ఇప్పుడు ఈ బోట్కి వెళ్ళిపోతున్నా. సో ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం ఒక బోట్ ముందర వెళ్ళిపోతే అయిపోతుంది. సో 5:15 వరకు వెయిట్ చేయాలి లాస్ట్ బోట్ అంటే. సో 4:35కి ఈ బోట్ ఉంది. సో దీనికి వెళ్ళిపోతున్నా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పొద్దున్నే రావాలి. సో పొద్దున్నే వచ్చి మనం ముందే బుక్ చేసుకోవాలి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైకి ఎక్కడానికి. పైకి అంటే క్రౌన్ 6 months ముందర బుక్ అవుతాయట. అట్లీస్ట్ పెడస్టల్ అయినా 2-3 weeks ముందర చేసుకొని పొద్దున్నే వచ్చి ఈ రెండు ఇదొకటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి, ఎలిస్ మ్యూజియం ఒకటి. ఎలిస్ మ్యూజియం, సో మ్యూజియం రెండు చేయాలి. రెండు విజిట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మినిమం ఒక 2-3 hours పడుతుంది మ్యూజియంలో. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఒక 2 hours పడుతుంది. సో అది మరి వెళ్ళిపోతుర్రు బోట్లా, ఫెరీలా. సో చూడండి అక్కడ న్యూయార్క్ టు న్యూయార్క్ అని ఉంది, కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ న్యూజెర్సీ కూడా ఉన్నాయి కంచి పోర్ట్స్. న్యూజెర్సీ వెళ్తే మళ్ళీ అక్కడికి నుంచి ట్రైన్ పట్టుకొని మళ్ళీ న్యూయార్క్ రావాలి. సో దానికి మళ్ళీ టికెట్. సో అందుకే మనం బోట్ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేసిన దగ్గరికి. సో ఇలా లంచ్ కూడా చేయలేదు, సరే లేదు లంచ్. సో నో టీ, నో లంచ్.
సో అట్లీస్ట్ ఏదైనా తినేసి మళ్ళీ ఇంకేదైనా విజిట్కి వెళ్ళాలి. అంటే ఇంకా చాలా ఉన్నాయి న్యూయార్క్ పాస్లో. సో చూస్తున్నాయి ఎదుకు వెళ్ళాలి. సో చూడండి చాలా రష్ ఉంది. ఇంకటి లాస్ట్ బట్ వన్ ట్రిప్ బోట్ ఇది. సో క్రూజ్, అందుకే చాలా రష్ ఉంది. చూడండి ఎట్లున్నారు జనాలు. నేను ముందు నుంచి చూపిస్తాను ఇక్కడ. సో ఇది వస్తూనే ఉన్నారు జనాలు. ఫస్ట్ 2 సెకండ్ ఫ్లోర్స్ ఉన్నాయి, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్. సో ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. సో బాగా ఆకలిస్తుంది, అందుకే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్న. ఈజిప్షియన్ అయినా $6 కర్లీ ఫ్రైస్. సో వెరీ గుడ్. So these are the French fries, $6. I can eat 12 times in India with $6. సో దిస్ ఈజ్ బిగ్ బుల్. సో ఇక్కడ కింద నేను వెళ్తున్నా, మామూలుగా బస్ స్టాప్కి వెళ్తున్నా బిగ్ బస్ కోసం. ఇది కనిపించింది. ఇది వెరీ ఫేమస్ వాల్ స్ట్రీట్ బిగ్ బుల్. సో ఎంటైర్ దీని మీదనే మన ఎకానమీ ఇది బాగా నడుస్తుందంటే బుల్లిష్ ఎకానమీ. బుల్లిష్ ఉందంటే మనం అందరికి జాబ్స్ ఉంటాయి. ఎకానమీ బేర్స్ ఉందంటే జాబ్స్ పోతాయి, ఎకానమీ పోతుంది, జాబ్స్ పోతాయి, అన్ని ఇండస్ట్రీస్ లాస్లో ఉంటాయి. సో ఎంటైర్ థింగ్ ఈజ్ డిపెండెంట్ దిస్ బిగ్ బుల్. నా ఐఎమ్ వాకింగ్ ఇన్ బ్రాడ్వే నడుస్తున్నా నేను టువర్డ్స్ బస్ స్టాప్, బిగ్ బస్ స్టాప్. చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్. ఎంతసేపు నడిచినా మనకి ఏం అనిపించదు. ఎంత మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్, వెరీ బిగ్ బిల్డింగ్స్, ఎక్సలెంట్ అంబియన్స్, న్యూయార్క్ వైబ్స్. నో రబ్బిష్ ఆన్ ద స్ట్రీట్స్, నో గార్బేజ్, నథింగ్, నో లిట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్, నీట్. ఇక్కడ వాల్ స్ట్రీట్ ఉంది. సో అటు రైట్ సైడ్ లోపలికి వెళ్తే వాల్ స్ట్రీట్ ఉంటుంది. వాల్ స్ట్రీట్ అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. సో అవి అందుకే ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగుంది, పోలీస్ సెక్యూరిటీ. సో రెండు సెక్యూరిటీ ఉంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్, ట్రేడ్, స్టాక్ ఎక్స్చేంజ్. ఇది చర్చ్. కొందరు వెళ్తున్నారు లోపల ప్రేయర్ చేయడానికి. సో మళ్ళీ బిగ్ బస్ ఎక్కేసిన. నేను బస్ అయిపోయింది అనుకున్నా, కానీ ఇది లాస్ట్ ట్రిప్. సో ఎక్కేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా, టైమ్ స్క్వేర్ కానీ లేకపోతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడికి. $1776 feet హైట్. అది అంటే 170 floors అంత బిల్డింగ్ మొత్తం. ఒక్క ఫ్లోర్ 10 feet అనుకుంటే 170 floors. సో ఫ్లైట్ చూడవచ్చు, అట్లా వచ్చింది అప్పుడు September 11 అప్పుడు అట్లే వచ్చి కొట్టింది ఫ్లైట్. సో ఇట్లా ఫ్లైట్లు అదో చేయొద్దు.
ఇక్కడ దిగేసిన అయిపోయింది ఆల్మోస్ట్ టూర్ ఇవాళ. సో ఇదే లాస్ట్ బస్, 5కే అయిపోతుంది యాక్చువల్గా. సో 5కి లాస్ట్ స్టాప్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 6-6:30కి ఎండ్ అవుతుంది. ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ, సో అందుకే లేట్ అయింది. సో ఎప్పుడైనా ట్రాఫిక్ ఉంటుంది అక్కడ నుంచి, బ్యాటరీ పార్క్ నుంచి రిటర్న్ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకే అక్కడి నుంచి ఎక్కొద్దు, అక్కడి నుంచి మెట్రో పెట్టుకొని వెళ్ళిపోవాలి. సో ఐ హ్యావ్ టు టేక్ number 1 subway, so downtown that way. So this is Times Square.